ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, ఈరోజు కొద్దిగా తెలిస్తే చాలు ఏదైనా గర్వం, నాకేంటి నువ్వు చెప్పేది, నన్నేంటి నువ్వు మాట్లాడేది, అరే నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? ఈరోజు ఐక్యతలకు బదులు, సమాధానానికి బదులు ఈ గర్వం ఎక్కువైపోతా ఉంది. మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వం నడుచు, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచు. దేవునికి స్తుతి కలుగును గాక. నాశనానికి ముందే నడుస్తుందంట గర్వం. గర్వంగా ఎప్పుడైతే మాట్లాడుతున్నావో అతడు పడిపోతానికి సిద్ధంగా ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. నోకియా కంపెనీ తెలుసా మీకు? నోకియా ఫస్ట్ వాడు అనుకున్నా అంట, నా కంపెనీకి మించింది లేదు, నా కంపెనీని తాకడానికి, టచ్ చేయడానికి అసలు ఎవడు రాలేడు కూడా, అంత రేంజ్లో అంతమంది నేను సంపాదించుకున్నాను, నన్ను ఎవడు టచ్ చేయలే అనుకున్నాడు. నోకియా ఐఫోన్, అప్పుడు ఐఫోన్ చాలా చిన్న రేంజ్లో ఉండేది. ఈ నోకియా కంపెనీ అతను అనుకున్నా అంట, ఐఫోన్ నన్నెక్కడ తాకాలి, ఐఫోను నన్నెప్పుడు టచ్ చేయాలనుకున్నా అంట. ఈరోజు ఈ నోకియా అసలు కంపెనీ కనిపించకుండానే పోయింది. ఐఫోన్ ఏ రేంజ్లో ఉందో మనకు అందరికీ తెలుసు. ఎప్పటి గర్వంగా ఎవరిని మాట్లాడు, ఎవరిని తక్కువ అంచనా వేయకు, ఎవరిని నువ్వు తీసివేసినట్టు మాట్లాడు, ఎందుకంటే ప్రభు చూస్తుంటాడు. ఎప్పుడైతే నువ్వు గర్వంగా మాట్లాడుతున్నావో, నెబుకద్నెజరు కూడా గర్వంగా మాట్లాడాడు. తన మిద్దె మీద నడుస్తా ఇటు అటు, నెబుకద్నెజరు ఈ పట్టణాన్ని నేను కదా కట్టించాను, ఈ యొక్క నగరనంతా నేను కదా కట్టించానని గర్వంగా మాట్లాడుతుంటే ప్రభు విన్నాడు. వెంటనే ఒక శబ్దం వచ్చేసింది. వెంటనే నెబుకద్నెజరు రాజు దేవుడు గడ్డి తినిపించాడు. గర్వంగా మాట్లాడాడు కదా, అహంకారంగా మాట్లాడాడు కదా, దేవుడు తొత్తుబడేశాడు. ఈరోజు దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని సన్నిధికి వెళ్తున్నావా? దేవుని నామంలో ప్రార్థన చేస్తున్నావా? అయితే జాగ్రత్త, నీ నోటిని, నీ మనస్సును అదుపులో ఉంచు. అహంకారం, గర్వం ఇవి చాలా డేంజర్. ఎంత ఎత్తులోకి వెళ్ళావో అక్కడి నుంచి ఒక్క క్షణంలో నేను కింద పడేస్తాయి. ఎంత విరవీగి మాట్లాడుతున్నావో జాగ్రత్త, నీ జీవితాన్ని పతనం చేసేవి. ఎప్పటికీ ఈ అహంకారం లేవనెత్తు. గర్వంగా మాట్లాడడం పూర్తిగా ఇప్పుడే మానేసి, ఎందుకంటే అవి ఈ దేవుని సంబంధమైనవి కావు, అవి దైవ సంబంధమైనవి, ఆత్మ సంబంధం అసలే కావాలి. కాబట్టి అవి పూర్తిగా వేళ్లతో సహా పెకలించేసి ఈరోజు దీన మనసు కలిగి ఉండు, భయభక్తులు కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు. ప్రభువే నువ్వు ఎక్కడున్నావు, ఏ సమస్యలో ఉన్నావు, ఏ ఇబ్బందులు ఉన్నావు, ప్రభువే నిన్ను లేవనెత్తాడు, ప్రభువే నిన్ను ధైర్యపరుస్తాడు, ప్రభువే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టు. కాబట్టి దేవుణ్ణి మాత్రమే నువ్వు ప్రేమించు, సంఘంలో సహవాసంలో కలిగి ఉండు, నిత్యము ఆయనందు భయభక్తులై నడుపు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించు. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి వారి జీవితాలు మరి ఏమైతే చూసుకొని గర్వంగా మాట్లాడుతున్నారు, అహంకారంగా మాట్లాడుతున్నారు, అవి తొలగించి ప్రభువా, అవి పతనానికి తీసుకెళ్లేదని మాట్లాడుతున్నారు, అవి తొలగించి పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించే మనసును అనుగ్రహించు, తగ్గింపు మనసును అనుగ్రహించు, దీన మనసును అనుగ్రహించునే. ఈరోజంతా నేను నీ బిడ్డల కాపుదల, భద్రత అనుగ్రహించి మీరే తోడే ఉండి నడిపించను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును. ఆమేన్.